ಕನ್ನಡ ಮಾತಾಡ್ಬೋದು, ಆದರೆ ನೀವು ಪಕ್ಕದಲ್ಲೇ ಆಂಧ್ರ ಪಕ್ಕದಲ್ಲಿ ಇದ್ದಾರೆ, ತೆಲುಗು ಬರ್ತದೆ, ಅದಕ್ಕೋಸ್ಕರ ತೆಲುಗುದಲ್ಲಿ ಮಾತಾಡ್ತೀನಿ. ಅವರ ಕನ್ನಡದ ಪ್ರೀತಿ ಗೊತ್ತಿದೆ, ಜೋರಾದ ಚಪ್ಪಾಳೆ ಬಂದಿದೆ. దాస శ్రేష్ఠ 538వ జయంతిలో కనక భవనం నిర్మించి ఈరోజు ప్రారంభించినటువంటి సందర్భం, శుభాకాంక్షలు. అదేవిధంగా కనకదాస పాదపద్మాలకు నమస్కరిస్తూ మన స్వామీజీ శివానంద స్వామి వారు కూడా వేదికను అలంకరించినటువంటి పెద్దలంతా, ముఖ్యంగా మన కులానికి వన్నె తెచ్చినటువంటి కర్ణాటక రాష్ట్రంలో సిద్ధరామయ్య గారు అయితేనేమి, తర్వాత హెచ్ఎం రేవణ్ణ గారు హెచ్చాగి, ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో ఎక్కడ పోయినా ఆయన పేరు చెప్తాం. అదేవిధంగా రేవణ్ణ గారికి, అదేవిధంగా మా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు సవిత గారికి, ముఖ్యంగా మన యువనాయకుడు కర్ణాటక బర్తూరు ప్రకాష్ గారికి, అదేవిధంగా సంఘం అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారికి, అదేవిధంగా వెంకటేష్ గౌడ్ గారికి, చాలామంది వేదిక మీద ఉన్నారు, వాళ్ళందరూ కూడా పెద్దలందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరిమణులు పాత్రికేయులందరూ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు. చాలా సంతోషం. ఒక నియోజకవర్గ స్థాయిలో 3 కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు కనక భవనం, ఒక కళ్యాణ మండపాన్ని నిర్మించడం చాలా సంతోషదాయకం. ముఖ్యంగా ఈరోజు కర్ణాటక ప్రాంతంలో చూసినట్లయితే రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా కళ్యాణ మండపాలు అనేది నిర్మించుకోవడం జరిగింది, విద్యార్థి నిలయాలను కూడా నిర్మించుకోవడం జరిగింది. మీ స్ఫూర్తితోనే మేము కూడా మా ఆంధ్రప్రదేశ్లో కూడా మొట్టమొదటిసారిగా మేము దాదాపుగా 97లో ఒక కాంస్య విగ్రహాన్ని అనంతపురం పట్టణం నడిబొడ్డున విగ్రహాన్ని ఆవిష్కరించాం. తర్వాత కార్యక్రమంలో ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు విగ్రహాలు ఏర్పాటు చేయడం, కళ్యాణ మండపాలు నిర్మించడం కూడా జరుగుతూ ఉంది. మా అనంతపురం జిల్లాలో కూడా ఈరోజు దాదాపుగా 8 కళ్యాణ మండపాలను కూడా నిర్మించామని సందర్భంగా తెలియజేస్తున్నా. అయితే మన కులం అత్యంత వెనుకబడినటువంటి కులం, ప్రతి ఒక్కరు కూడా అంగీకరించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే దీనికి వెనకబడిన కులం కాదు మనది, కానీ గతంలో ఆ రోజుల్లో గొర్రెల కాపురం మనం నీతి నిజాయితీకి పేరున్నటువంటి కులం హాలమతస్తులు. కానీ మనమంతా కూడా అన్ని రంగాల్లో కూడా వెనకబడి ఉన్నాం. ముఖ్యంగా విద్య, చదువు అనేది చాలా ఇంపార్టెంట్. చదువు ఉంటే ఏదైనా సాధించడానికి అవకాశం ఉంది. చదువు అనేది లేకపోతే ఏది సాధించలేము. చదువు అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా డబ్బులు సంపాదించాలి. డబ్బులు ఇతర కులాలను చూసినట్లయితే వాళ్ళ అగ్ర కులాలు వాళ్ళు సంపాదించాలి, వీళ్ళు సంపాదించాలి అనుకుంటాం. మనం కూడా ఎందుకు సంపాదించకూడదు డబ్బులు, ఎందుకు మన పిల్లలు చదివించకూడదు, ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి. అవన్నీ ఉంటేనే ఏదైనా రాజకీయం కానీ ఏదైనా కూడా చేసేదానికి అవకాశం ఉంది. మన పూర్వీకులు చూసినట్లయితే ఆ రోజులో బ్రాహ్మణులు బ్రహ్మాండంగా చదివేవాళ్ళు, ఆ చదువుకున్నారు, కల్చర్ వచ్చింది, వాళ్ళకు సంస్కృతి వచ్చింది. తద్వారానే ఈరోజు అన్ని రంగాల్లో వాళ్ళు రాణించగలిగారంటే చదువు అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా ఏదో మీ నాయన ఉప్పు నీళ్ళు తాగుతామంటే మీరు ఉప్పు నీళ్ళు తాగొద్దండి, మంచి నీళ్ళు తాగేదానికి ప్రయత్నం చేయమని మిమ్మల్ని కోరుతా ఉన్నారు. అవునా కాదా? అవునా కాదా? ఉప్పు నీళ్ళు తాగుతారా, మంచినీళ్ళు తాగుతారా? మంచినీళ్ళు తాగాల, దానికి ప్రయత్నాలు చేయాలా. మన గొర్రెల కాపురమే కాదు, మనం కూడా వ్యాపారాలు చేయాలా, బిజినెస్లు చేయాలా, వేరే రంగాల్లో కూడా రాణించాలా. తద్వారా ఆర్థిక పరిపుష్టి అనేది వస్తే అన్ని రంగాల్లో కూడా రాణించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మా నాన్న కూడా ఎప్పుడో 83లో డిగ్రీ చేశా, నేను చదువుకున్నా. మా మండలంలో మాది పావుగడ తాలూకు దగ్గర మా మండలం, అక్కడ చూసినట్లయితే ఆ రోజుల్లో 81, 82లో మా మండలంలో 4-5 మంది మాత్రమే డిగ్రీలు చేశాం. ఆ కాలంలో అంటే మేము కూడా భూస్వాములు. ఆ కాలానికి మా నాన్న కూడా 100 ఎకరాలు సంపాదించాడు, కానీ నన్ను కూడా బ్యాక్గ్రౌండ్లో చదివించాడు. ఆ చదువుకున్నాను కాబట్టి ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చా. చదివే లేకపోతే నేను కూడా ఏ స్థాయికి వచ్చేవాడు కాదు. ఆ రోజుల్లో మా గ్రామంలో రెడ్ల ప్రాబల్యం ఉండేది, కానీ మేము చదువుకొని వచ్చిన తర్వాత మేము కూడా వాళ్ళకి నీట్గా ఎదుర్కొని ఈరోజు ఈ స్థాయికి వచ్చామంటే ఈరోజు చదువు అనేది చాలా ఇంపార్టెంట్.
కాబట్టి చదువు అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఈరోజు మన కులస్తులంతా కూడా ఇతర కులస్తులతో సహాయ సహకారాలు అంది. అదేవిధంగా మన ఈ రాష్ట్ర నాయకులు, కర్ణాటక ప్రాంతానికి చెందినటువంటి నాయకుల యొక్క సహాయ సహకారాలతో ఈరోజు బ్రహ్మాండమైనటువంటి కళ్యాణ మండపం నిర్మించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. పెద్దలు రేవణ్ గారు చెప్పారు. అదేవిధంగా తిరుపతిలో కూడా కొండ మీద కూడా మనకి కనకదాసు యొక్క పీఠం కావాలి, అక్కడ కూడా స్థలం కావాలని చెప్పారు. గతంలో కూడా ప్రయత్నం చేశాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క సహాయ సహకారాలతో సాధించేదానికి మా వంతు సహాయ సహకారాల కృషి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ. బహಳಷ್ಟು ಶ್ರೇಷ್ಠವಾದ